నేను ఇటీవల ఒక సహోదరికి చెప్పాను, నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాకు 1000 స్తుతుల పుస్తకం చూపించాడు. 1000 స్తుతులు చెప్పమన్నాడు. సరే అని నేను అన్నాను, నీవు ఇంటిలో 1000 స్తుతులు చెప్పడం మొదలుపెట్టు. యేసు నామములో దేవుడు ఏదో మహిమ కార్యాన్ని చేయబోతున్నా. స్తుతులలో అంత శక్తి ఉన్నది, స్తోత్రంలో అంత శక్తి ఉన్నది. ఆయన పరిశుద్ధులతో నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు మన దేవుడు అయ్యున్నాడు. సెరూఫులు కెరాఫులు మధ్య ఎల్లవేళలా ఆయన ఆరాధించబడుచున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పరచినది కేవలం ఆయనని స్తుతించడానికి. నీ ద్వారా నా ద్వారా ఆయనకి స్తుతులు కలగడానికి మొదట మన గుణగణముల ద్వారా ఆయన స్తుతించబడాలి. మన పోలికలో, మన యొక్క స్వరూప్యంలో, మన క్యారెక్టర్ ద్వారా నిరంతరం మన దేవుడు స్తుతి నొందునుగాక. రెండవదిగా మనం ఫలించే విషయంలో మన దేవుడు స్తుతించాలి. ఎల్లవెల్లలా మనం ఫలభరితంగా ఉంటామో, మనం ఫలించుతామో, మనం అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తామో, మన దేవుడు స్తుతించబడువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవ విషయం లోబాటు. ఒక్కొక్కసారి భయంకరమైన కోపం వస్తుంది, అరుస్తారు, తిడతారు. ఆయనను శిరస్సు వంచి లోబడు, దేవుడు నీ ద్వారా మహిమపరచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.